ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో కనిపెట్టగలరా? జాగ్రత్తగా చూడండి, క్లోజ్గా చూడండి. ఇక్కడ ప్లైవుడ్ మొత్తం వాటర్ పీల్చేసుకొని బల్జ్ అయిపోయింది, లామినేట్ ఓపెన్ అయిపోతుంది. హలో, వెల్కమ్ టు డే 3 of 60 ఇన్ స్టార్టింగ్ 10 ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ ఇన్ 60 days. ఈరోజు మేము ఎలాంటి వర్క్ చేస్తాము కాదు, ఎలాంటి వర్క్ చేయము అని చూపిస్తాను. ఇది మనకి ఓల్డ్ క్లయింట్ మన దగ్గర కొంచెం హార్డ్వేర్ తీసుకున్నారు. మా బిజినెస్ ఇనిషియల్ డేస్లో, బిజినెస్ స్టార్ట్ అయ్యి 2 years అయింది. సో 2 years ఓల్డ్ క్లయింట్ అనమాట. ఈ ఇల్లు వుడ్ వర్క్ జరిగి 2 years కూడా కాలేదు. కిచెన్లో ఎక్కడో వాటర్ లీకేజ్ ఉండింది. సో దానివల్ల చెదబట్టింది, ప్లస్ ప్లైవుడ్ అంతా బల్జ్ అయిపోయింది. బల్జ్ అయిపోతే ప్లైవుడ్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. దానివల్ల హింజెస్ కూడా లూజ్ అయిపోయాయి, డోర్స్ అలా వాలిపోతున్నాయి, చెద అంతా పొడి పొడి మొత్తం మెత్తగా అయిపోయింది. ప్లైవుడ్ ఫిక్స్ చేయడానికి కూడా రావట్లేదు. దీన్ని మనం ఒక ఏరియా అంటే ఒక పార్ట్ ఆఫ్ ద కిచెన్ అంతా తీసేసి కొత్త వర్క్ చేయిస్తున్నాము. ఈ ప్లైవుడ్ 90 rupees వాల్యూ, కమర్షియల్ ప్లైవుడ్ అని చెప్పాడు క్లయింట్. మన సొంత ఇల్లు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి, దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి కట్టిస్తాం. కాబట్టి ప్లీజ్ ఇంపార్టెంట్ థింగ్స్ దగ్గర క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకండి. ఇల్లు చేరి 1.5 year కూడా కాలేదు, అప్పుడే చెదబట్టి ప్రాబ్లం వస్తే ఆ ఓనర్ ఎంత బాధపడుతుంటారో ఒకసారి ఆలోచించండి. అలాంటి బాధలు మీరు పడకండి. థ్యాంక్ యూ.